నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డికి మరొకసారి సవాలు చేశారు. మెగా డిఎస్సి మీద చర్చకు నేను సిద్ధం. అసెంబ్లీ లోపలైనా సిద్ధమే, అసెంబ్లీ బయటైనా సిద్ధమే. జగన్మోహన్ రెడ్డి అక్రమాలు జరిగాయని నిరూపించాలి. జరగలేదని నేను నిరూపించడానికి ప్రతి దానికి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో బహిరంగ చర్చకి జగన్ సిద్ధమా? ఇది నారా లోకేష్ చెప్పిన మాట. నిజానికి ఇలా సవాలు విసరటం మొదటిసారి ఏం కాదు. ఇప్పుడు నాలుగోసారో ఏమో. ఒకసారేమో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందుకు పోయి మరీ సవాల్ విసిరారు. 2 సార్లేమో పబ్లిక్ వేదికల మీద సవాల్ విసిరారు. ఇవాళేమో అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరారు. మరి నాలుగోసారి సవాల్ విసురుతున్నానని చెప్పి మరీ విసిరారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి సవాల్ తీసుకొని. నిజానికి ఈ డిబేట్ అవసరం. ఇప్పుడు ఆయన పార్టీ ఆఫీస్‌లో ఆయన, వీళ్ళ ఆహ్, పబ్లిక్ వేదికల మీద వీళ్ళు ఇలా కాదు. ఎవరి వర్షన్ వాళ్ళు కాదు. డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి, లోకేషు ఇద్దరి మధ్య డిబేట్ జరిగితే ఏది వాస్తవం అనేది ప్రజలకు అర్థమైపోయిద్ది. ఎవరు చెప్పేది నిజం అనేది ప్రజలకు అర్థమైపోయిద్ది. ఇప్పుడు అనవసరపు ఆందోళన ఎందుకండి వీళ్ళిద్దరి మధ్య డిబేట్ జరిగితే అర్థమైపోయిద్ది కదా జనాలకి. మరి జగన్ ఎందుకు లోకేష్‌తో డిబేట్ చేయడానికి సిద్ధపడట్లేదు, రావట్లేదు. దాని మీద అసలు మాట కూడా మాట్లాడట్లేదు. ఆయన రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకొని వదలటం తప్ప. ఆయన చెప్పేదాంట్లో నిజం ఉంటే అసెంబ్లీకి రావాలి. సరే అసెంబ్లీకి రావటం ఇష్టం లేదు. వేరే చోటైనా సిద్ధం అని చెప్తున్నాడుగా లోకేషు. బయటైనా సిద్ధం అని చెప్తున్నాడు గదా! మరి ఎక్కడో చోట డిబేటు జగన్మోహన్ రెడ్డి గారే ప్లేస్ డిసైడ్ చేసి, లేదు ఆయన ఇంటికి లోకేష్‌ని ఆహ్వానించైనా సరే బహిరంగ చర్చ పెట్టాలి. పబ్లిక్‌కి నిజం తెలియాలి. ఆ! ఇయాల లోకేష్ గారు చెప్పిన ఒక మాట ఏందంటే, ఉద్యోగాలు ఇవ్వని వాడు, ఉద్యోగాలు ఇచ్చేయని వాడి మీద ఏడుస్తున్నాడు. సరే ఏడిస్తే ఏడవనియండి. కానీ ఉద్యోగాలు పొందిన వాళ్ళ మీద ఏడుస్తున్నాడు. ఇది నచ్చట్లేదు మాకంటున్నాడు. నిజమే కదా! వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. వీళ్ళిచ్చారు. ఆయన ఇవ్వలేదు, వీళ్ళిచ్చారు. ఇవ్వని వాడు ఇచ్చిన వాళ్ళ మీద ఏడుస్తున్నాడు. పోనీ పక్కన పెట్టేద్దాం రాజకీయం అనుకుందాం. కానీ ఉద్యోగాలు పొందినోళ్ళ మీద ఏడుస్తున్నాడు. వాళ్ళని అవమానిస్తున్నాడు. వాళ్ళ కష్టాన్ని అవమానిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు కదని లోకేష్ గారు చెప్పారు. నిజమే కదా మరి! ఏమంటారు కామెంట్ చేయండి.